హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవిలే కుక్ ఛానల్. ఈరోజు మనం ఫిష్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇందుకు మనం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని బటర్ వేసుకొని తగినన్ని బిర్యానీ మసాలా పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఇలా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ నీటిని బాగా మరిగించాలి. ఇప్పుడు అవి నీళ్లు మరిగే లోపల మనం వేరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తగినన్ని బిర్యానీ మసాలాలు వేసుకొని కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అండ్ తెల్లగడ్డల పేస్ట్ను కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా మనం ముందుగా మిక్సీ కొట్టుకున్నటువంటి టమాటో పేస్ట్ను కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా కొద్దిగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు ఇప్పుడు కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పౌడర్, మీకు కావాలంటే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా బాగా ఉడికించాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి చేప ముక్కల్ని ఇందులో వేసి బాగా మసాలా పట్టేలాగా కలిపి ఇలా చిన్నగా ఫ్రై చేయాలి. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగింటాయి. మనం ముందుగా పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులో వేసుకుని బాగా హై ఫ్లేమ్లో బాగా ఉడికించాలి. ఉడికించడం అంటే పూర్తిగా కాదు, ఒక 70% లాగా ఉడికించుకొని ఫస్ట్ ఇలా ఉడికిన తర్వాత వేరొక కళాయి తీసుకొని ఫస్ట్ లేయర్ని కొద్దిగా రైస్ ఇలా ఈవెన్గా కింద మడిపోకుండా ఉండడానికి ఫస్ట్ రైస్ని కొద్దిగా వేసుకొని రైస్ పైన మనం చేసుకున్నటువంటి ఫ్రైని అంతా ఇందులో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ నెమ్మదిగా ముక్కలు విరిగిపోకుండా చూసుకుంటూ ఇలా మొత్తం కర్రీని ఇందులో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా ఇలా పూర్తిగా వడగొట్టి వాటర్ లేకుండా చూసుకుంటూ ఇలా ఆ రైస్ మొత్తాన్ని ఈ చేప ముక్కల పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా అల్యూమినియం ఫాయిల్తో అప్ సైడు పూర్తిగా గాలి వెళ్ళకుండా కవర్ చేసుకుని పైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసుకొని హ్యాపీగా తినచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక ఫ్రైలు వేద్దాం. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు చిన్నగా ముక్కలు విరిగిపోకుండా ఇలా స్మూత్గా తీసుకొని చూడండి. ఇప్పుడు మనం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకొని టేస్ట్ చేద్దాం. నిజంగా చాలా బాగుంది టేస్ట్. వెల్కమ్ టు హవిలే కుక్ ఛానల్. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి.